సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు ఓడిపోయినాక ఎవ్వరు కూడా ప్రెస్ ముందుకు రావట్లేదు. ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టట్లే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్నటిదాకా అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఎగతాళి చేసేవాళ్ళు. ఈయన ఏమనంటే హైదరాబాద్లో కూర్చుంటాడని. ఈయన తెలుగు రాష్ట్రాలు కూడా వదిలి బెంగళూరు వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు మరి. అటువంటి సమయంలో కూడా ఎమ్మెల్యే కూడా పోటీ చేయని పేర్ని నాని గారు మాత్రం రెగ్యులర్గా పాపం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మేబీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి నెమ్మదిగా మీ పార్టీలోకి వచ్చేస్తారేమో, అది మనం చూడాలి తర్వాత విషయం. ఆ, పేర్ని నాని గారు అంటుంది ఏంటంటే సార్, చంద్రబాబు గారు పరిపాలనలోకి వచ్చి 35 రోజులైంది. ఈ 35 రోజుల్లో మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం తప్ప చేసింది ఏముంది? మీరు ప్రజలకు ఏం చేశారు? ప్రజలకి మీరు పెన్షన్ ఒకటి పెంచి ఇచ్చారు, దానికి తప్ప మీరు ఇంకేమన్నా చేశారా? మమ్మల్ని చెత్త పన్ను చెత్త పన్ను చెత్త పన్ను అని తిట్టారు కదా, మీరు చెత్త పన్ను ఇంకా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అని ఇలాంటి కొన్ని ప్రశ్నలు సంధించారు సార్. దానికి మీ సమాధానం ఏమిటి? సార్, మీరు అడిగిన ప్రశ్న తర్వాత నాకు పేరు నాని కూడా మొదట ప్రశంస ఇస్తున్నానండి. ఎందుకు ప్రశంసిస్తా అంటే, నేను ఈరోజు ఉదయమే ప్రెస్ క్లబ్ కాడికి వెళ్ళాను. సరదాగా అలా వెళ్తుంటాను. అక్కడ కొంతమంది అంటే అన్ని రెండు పేపర్ అంటే అన్ని పేపర్లు ఉన్నాను. మా పేపర్లు మీ పేపర్లు అని లేకుండా అన్ని పేపర్లలో ఒక 5-6 మీకు తెలుసు కదా, అన్ని అంటే వాళ్ళ పేపర్లు మా పేపర్లు అంతా సరదాగా ఏం సార్ ఈ మధ్య మీరు మీడియాలో పెద్దగా కనిపించడం లేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దొరకకుండా చేసినప్పుడు కూలీలు ఎలా బాధపడుతున్నారు అలా బాధపడుతున్నానయ్యా నేను అని చెప్పాను. అదేం సార్ అన్న, ఏం చేసేది మీరంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పారిపోయి దాక్కుంటే ఎవరిని తిట్టాలి, నాకు కూడా పని లేదు. ఎవరన్నా ఛానల్స్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు, వాళ్ళు ఏమైనా అంటే కదా. అంటే ఇప్పుడు మీరు ఆ పేరు నాని ఏదో అన్నారు కాబట్టి మీరు నన్ను అడుగుతున్నారు. లేకపోతే నేను ఇసుక ఆగిపోయిన కూలీ మాదిరి ఉంటున్నా, సరదాగా చెప్తాను. ఆయన అడిగింది ఆ మాదిరి రావాలండి. నేనేమంటానంటే, పేరు నాని కానీ ఎవరన్నా కానీ బూతులు మాట్లాడడం మానేసి ప్రశ్నించండి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని. మేము చెప్తాం. మేము జవాబు చెప్పలేకపోతే కదా. ఇప్పుడు ఆయన అంటున్నది 35 రోజులు ఏం చేశారండి? 35 రోజులు ఏం చేసేస్తామండి? ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? ఈ 35 రోజుల్లో చేసిన గొప్ప పనులలో పెన్షన్ ఇచ్చారా లేదా అండి? ఆ మాట ప్రకారం 7,000 ఇచ్చాం. దివాలా ఖజానా దివాలా ఉన్న 7,000 ఇచ్చాం. బస్సులో ఉచిత ప్రయాణం అన్న దానికోసం ప్రణాళిక చేస్తున్నాం. చేసి ఆగస్టు 15 నుంచి ఎప్పుడో బస్సులు దానికోసం ఒకే రోజు చేయలేం కదా. అన్ని పద్ధతి ప్రకారం చట్టాల్లో ఏదంటే చేయలేరు కదండి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన ఆర్డినెన్స్ చేసిన ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో దాన్ని పాస్ చేశారు. క్యాబినెట్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా పెట్టాలి కదండి. ఇప్పుడు ఆర్డినెన్స్, క్యాబినెట్ ఆమోదము, అసెంబ్లీలో తీర్మానం, ఇవన్నీ వేరుగా ఉంటాయి. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు అనుకుంటాను ఆయన ఇష్టం వచ్చినట్లు అన్ని చేసేయలేం. ఇది పరిపాలనలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ తర్వాత చేయడానికి తగిన ఆర్థిక వనరులను కూడా చూసుకోవాలి. హఠాత్తుగా చేసేదానికి ఏం కాదు కదండి. మన ఇంట్లో 4 భోజనం పెట్టాలన్నా అన్ని ఉప్పులు, పప్పులు, బియ్యము అన్ని చూసుకొని 4 భోజనం పెట్టగలం. ఇంట్లో ఏమి లేకుండా 4 భోజనం పెట్టలేము. దాన్ని చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అలా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. చూడండి, పోలవరం వెళ్ళారు, పరిశీలించి వచ్చారు. దానికి అంటే ఆ నిర్మాణాన్ని పనిచేయడానికి నిధులు తెచ్చుకుని చేశారు. చేస్తున్నారా లేదా అండి? తర్వాత జీతాలు 1వ తేదీ ఇచ్చారా లేదా? ఇంతకుముందు ఉద్యోగులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో 1వ తేదీకి ఉద్యోగాలు ఇచ్చారు. భూములు, భూ కబ్జాలు ఇవన్నీ ఎంత జరిగాయో దాని మీద శ్వేతపత్రం విడుదల చేశారు నిన్న. ఏమండి, ఆ భూ కబ్జాలు అయితే మా చిత్తూరు జిల్లాలో పొంగునూరు నియోజకవర్గంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు ఆయన ఆశీస్సులతో 800 పైన ఎకరాలు భూముల్ని కబ్జా చేశారు. మా జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఇంకా లెక్కలు తీయలేదు, కానీ ఒక 1000 ఎకరాలు కబ్జాలకు గురైనాయి అనేది లెక్కలు వస్తుంది. వచ్చిన 35 రోజుల్లో మొత్తం ఏమేమి అన్యాయాలు జరిగాయి అవన్నీ తీసి శ్వేతపత్రం అంటే పూర్తిగా ఒక విషయానికి సంబంధించిన అంశాలన్నింటినీ జోడించి పూర్తిగా దాని గురించి వివరాలు చెప్పడం అండి. అన్ని సేకరించి నష్టాలు, లాభాలు ఉన్నది అన్నింటిని.
అలా శ్వేతపత్రాలు పోలవరం మీద చేశారు, అన్ని చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదండి. ఇవన్నీ పనులు కావా? పేరు నాని గారికి అర్థం కాదంటే ఆ లేడికి లేచిందే పరుగునట్టు అన్ని ఒకే రోజు అమలు చేయడం ప్రపంచంలో ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు. వచ్చిన మరుసటి రోజు ఒక 5 అంశాలు చెప్పినవన్నీ చేశారు. మా ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అవకతవకలు, అన్యాయాలన్నింటినీ పరిశీలించాలి కదండి. అవన్నీ దీనికే సరిపోతుంది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇంత ఫాస్ట్ గా ఈ పనులన్నీ చేయగలిగారు. ఇంక ఎవరి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఊపిరి కూడా తీర్చుకోలేదు. కాబట్టి పేర్ని నానివన్నీ కూడా ప్రేలాపనలు మాత్రమే. పేర్ని నాని గారు కానీ మిగతా వాళ్ళు ఇట్లాంటి ప్రేలాపనలు మానేస్తే మంచిదని చెప్పండి. ఏం చేయగలరు, ఏం చేయాలో చెప్పండి. అట్లా ఎవరో ఏదో చేసి ప్రతిదాన్ని విమర్శించాలని విమర్శించడం కాకుండా నిర్మాణాత్మకంగా పద్ధతి ప్రకారం విమర్శించేది నేర్చుకుంటే మంచిది. ప్రతి పని చేస్తున్నారు. ఈ రోజు సార్ ఊపిరి పీల్చుకుంటున్నామండి. నేనని కాదు, ప్రజలంతా ఏమంటున్నారు, సార్ మాకు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే ఇన్నాళ్ళు ఏమి ఊపిరి ఆడక కాదు, ఏమవుతుందో తెలియదు, భయం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మా భూములు పోతాయేమో, వాడు మా భూమి కబ్జా చేస్తాడేమో, అలా దొంగలు వస్తారేమో, మొత్తం ఎట్లా ఉందంటే జైలు జీవితాన్ని గడుపుతున్నామండి. 5 ఏళ్ళు జైలు జీవితం గడుపుతున్న వాళ్ళు 35 రోజులుగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం. దీనికంటే పరిపాలన అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు. ఇంకొక నెల లోపల మొత్తం మారిపోయి ఉంటుందండి. స్వర్ణ యుగానికి బాటలేస్తున్నారండి. స్వర్ణ యుగానికి ఎప్పుడో మనం చరిత్రలో వాళ్ళ పరిపాలన స్వర్ణ యుగం, వీళ్ళ పరిపాలన స్వర్ణ యుగం, లేకపోతే రాయలసీమలో రత్నాలు రాసులు పోసి అమ్మారు, ఇలాంటి మాటలన్నీ చరిత్రలో చదువుకున్నా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు పరిపాలన చూడబోతున్నాం. అంటే మనం ఇక్కడ ఒక మాట కూడా గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారనమాట. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇంత లోటు బడ్జెట్ లో ఉన్నా సరే పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వగలిగారు. అదే వేరే వాళ్ళు ఎవరున్నా సరే ఇవ్వలేకపోయేవారని. అదే ఒక పెద్ద అచీవ్మెంట్. అలాగే వీళ్ళ శ్వేతపత్రాలన్నీ రిలీజ్ చేసి వీళ్ళు చేసిన తప్పులన్నీ ఎండగడుతున్నారు. వాటికి సమాధానం చెప్పుకోలేక ఇప్పట్లాగానే వీళ్ళు ఎదురుదాడులు చేయటం మాత్రం మొదలెడతా ఉన్నారు. బట్ ఒకటి మాత్రం అభినందించాలి సార్, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోయినా సరే పేర్ని నాని గారు మాత్రం సంషేర్ అంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ పోరాట పటిమను మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి పేర్ని నాని గారిలో. అది మిగతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్చుకోవాలని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, నేను కూడా ఒప్పుకుంటాను. రోజమ్మ, ఆమె పారిపోయిన రోజమ్మ, వీళ్ళు పారిపోయిన వాళ్ళంతా రావాలని కోరుకుంటున్నాను. మాకు కూడా పని కల్పించండి. వైఎస్ఆర్ పార్టీ మీరంతా పారిపోతే మేము ఎవరిని మాట్లాడాలి, ఏం చేయాలండి? కాబట్టి పేర్ని నానికి హ్యాట్స్ ఆఫ్ అండి. కనీసం మనిషి అయినా కనిపించారు. జగన్ వీళ్ళ మాదిరి పారిపోకుండా నిలబడినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.